సంచి కోడి మాసం తెచ్చానా ఎప్పుడు పెట్టిద్దాం అమ్మతో టమాటా రసం పెట్టు. అవును పెడదామా? సరే మరి కానీ సరే. మా అబ్బాయి ఏమో మాంసం తీసుకొచ్చి ఎప్పుడు చేయమ్మా అన్నాడు. ఇంతలోకి వాళ్ళ నాన్న వచ్చామో టమాటా రసం పెట్టు అన్నాడు. అందుకనే ముందుగాను టమాటా రసం పెడుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు, టమాటా రసంలో కావాల్సిన సరుకులు 5 టమాటాలు బాగా మగ్గిన కాయలు, 1/2 చెంచా మిరియాలు, చెంచా జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం అల్లం మొక్క, 10 చిన్నులపాయ రెబ్బలు, 10 పచ్చిమిరకాయలు, 1 చెంచా ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. అమ్మా ఇవన్నీ కోసి ఈ సెట్లో పెట్టు, బాగా చిన్న చిన్న ముక్కలుగా పోయి. పచ్చిమిరకాయలు కూడా పోయి. టమాటాలు ఇట్లా సన్నగా చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. ముందుగా కొంచెం నీళ్ళు పోసి కడిగి నానబెట్టుకుందాం. ఈలోపు టమాటా ముక్కలు మెత్తగా పిసుక్కుందాం. ఇట్లా 12 కాయలు అయితేనే బాగా రసం వచ్చిద్ది. ఇదిగో ఇట్లా పిసుక్కొని బాగా పిసుక్కుంటే రసం వచ్చిద్ది అనమాట. 12 కాయలు కదా బాగుంటుంది. పిసుక్కొని ఈ పెద్ద పెద్ద పిప్పల్లా తీసుకుంటే బాగుంటుంది అనమాట. గుజ్జు గుజ్జుగా ఇట్లా పిప్పంతా తీసేసుకోవాలి పిండి. అందుకనే 12 కాయలు అయితే బాగా రసం వచ్చిద్దని చెప్పి 12 కాయ తీసుకుంటారు రసానికి. ఇప్పుడు వచ్చే టమాటానేమో రకరకాలుగా వస్తున్నాయి. నాటుకాయ వస్తుంది, హైబ్రిడ్ కాయ వస్తుంది. అది కుత్తి కత్తి ఇట్లా పిసుకుతుంటే కదలతలేదు కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటా ఉంటాం. పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి. అదే నాటుకాయ అయితే పులుపు సరిపోద్ది. ఈ హైబ్రిడ్ కాయ పులుపు తక్కువ. ఇప్పుడు దీంట్లోనే చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు సరిపాను పులుసు పిసుక్కున్నాక 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. టమాటా రసం కాగేలోపు దినుసులు దంచుకుందాం. ముందుగా అల్లం వేసి దంచుకోవాలి. అవి కొట్టి అమ్మ పచ్చిమిరకాయలు, అల్లము, పచ్చిమిరకాయలు వేసి నూరుకున్నాం కదా. ఇప్పుడు మిరియాలు వేసి నూరుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం. నలిగిపోయింది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. పోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా తెరిలేటప్పుడు మనం అల్లం, చిన్నులపాయలు, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు నూరి పెట్టుకున్నది ఉంది కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇవి బాగా మరగనియాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఒక 1/2 చెంచా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు తిప్పుకుందాం. కాగిపోయింది రసం. ఇప్పుడు తిరమత పెట్టుకుందాం. దాకా ఆగింది, కొంచెం నూనె పోసుకుందాం. ఆగింది, 5 ఎండుమిరకాయలు వేసుకుందాం. 2 చెంచాలు తాలింపు గింజలు. ఇప్పుడు కరివేపాకు, ఇట్లా దోరగా ఏకనిచ్చి చారులో పోసుకుందాం. కొత్తిమీర ఇందాక మర్చిపోయానండి, ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏమవ్వదు. టమాటా రసం పెడతాం అయిపోయిందండి. ఇంతలోకి మా మనవాళ్ళు వచ్చారు. మాంసం ఎప్పుడు చేస్తున్నాను చూడండి.
మాంసం తీసుకున్నాము. దాంట్లో కావాల్సిన సరుకులు 100 గ్రాములు మంచి నూనె, 1 చెంచా ఉప్పు, 2 చెంచాల కారం, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 7 పచ్చిమిరకాయలు, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం, 2 చెంచాలు ధనియాలు, కొంచెం దాచిన చెక్క, 5 లవంగాలు, 2 చిన్నులపాయలు రెబ్బలు. అమ్మ భార్గవి, కొబ్బరి అల్లము ఇది ఏరే నూరు, ఈ పై మసాలా ఏరే నూరు. ఇదిగో ఎత్తుకెళ్ళి రొట్టె నూరు. ఈ లోపు నేను మాంసం వేపుతాను. లవంగాలు వేసుకో, దాల్చిన చెక్క వేసుకో, ఎన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. పోసుకుందాం. పసుపు. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి అల్లం నూరి పెట్టుకున్నంత ఉంది కదా, అది వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకుందాం. మసాలా ఏగింది. ఇప్పుడు మాంసం వేసుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఇట్లా తిప్పుకుంటా ఉండాలి. ఇట్లా తిప్పుకుంటా ఉంటే అన్ని ముక్కలు ఒకే రకంగా ఏగుతూ ఉంటాయి. వాడికి కూడా అంటకుండా ఉంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. నిమిషాలు అయింది, మూత తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని కారం వేసుకుందాం. 2 చెంచాలు కారం వేసుకుందాం. ఇట్లా ముక్కకు పట్టేదాకా తిప్పుకోవాలి. మసాలా వేసుకుందాం. ఏపుడు అయిపోయింది. కొత్తిమీర వేసి దించేసుకుందాం. క్రాంతు ఎట్టుందమ్మా? ఇంకా మొదట బట్టు చూడు ఎట్టుందా, ఎట్టుందా? ఎరుగు తీసేసిందండి మా అమ్మ, మామూలుగా వండలా. టమాటా చారు, మసాలా చారు. మా అమ్మ మజాక, మా అమ్మ సూపర్ గా ఉన్న, మా అమ్మ 2 ఏడియాల కాడి నుంచి రాట్లా. ఒకటి చికెన్ లైన్లోకి వచ్చా. ఎట్టుంది జదీపు? సూపర్ ఉంది నాన్న, సూపర్ ఉంది. మంచి టేస్ట్ వచ్చిందమ్మా. చక్కగా సరిపోయినాయండి. అన్ని దినుసులు సరిపోనుండే. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడు కూడా సరిపోనేగింది బాగా. టమాటా చారు లేకపోతే ఎప్పుడే ఎప్పుడే చపాతీల్లోనూ అట్లే తినొచ్చు. కానీ ఇప్పుడు సరిపోయిన కాంపిటీషన్ ఉంది. ఎండాకాలం సరవలే. ఎర్ర తీసి పెట్టు. మొద్దు ఆడు మా అమ్మ అభిమానండి. ముక్క కూడా చక్కగా ఎగిందండి. మంచి రుచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మగారు ఏ విధంగా కొలతలు చేశారు చూడండి. అదే విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. నానా మంచి కాంపిటీషన్ రా. అదిరిపోయింది అనమాట. చారు ఎప్పుడు ఎట్లా ఉంది క్రాంతు? అది మండు పుట్టినట్టుంది. మండు పుట్టింది. చూశారు కదండి. డబ్బు అనేది జీవితంలో ఖచ్చితంగా ముఖ్యమేను. కాకపోతే ఏంటంటే దానికోసం పోగులాడే ప్రయత్నంలో మనకి ఏం కావాలి, ఏం అవసరం అనే దాన్ని మర్చిపోతున్నాం అనమాట. కనీసం మీకు కుదిరినప్పుడన్నా ఈ విధంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అండి. చూశారు కదండి మా వీడియో. మా అమ్మగారు ఏ విధంగా చేశారు అదే విధంగా చేసుకుని చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటా అండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.